అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా వర్షాలు అయితే వణికిస్తూ ఉన్నాయి. ఇక గత 2 రోజుల నుంచి కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక కొన్ని జిల్లాల్లో అయితే వర్షాలు కురవడం లేదు. అలాగే మనకు ఏపీ మరియు తెలంగాణలో చలి తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. ఇక మరొకసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఈ అల్పపీడనం కారణంతో మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను తెలుసుకుంటారు. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కూడా మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక తాజాగా మనకు రాయలసీమ జిల్లాలైనటువంటి నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, మనకు అనంతపురం, సత్యసాయి ఈ జిల్లాల్లో అయితే మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. ఇది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఇక తెలంగాణ విషయానికి కనుక వచ్చినట్లయితే తెలంగాణలో కూడా మనకు హైదరాబాద్తో పాటు అక్కడక్కడ కూడా గతంలో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే భారీ వర్షాలు కూడా కురవడం జరిగింది. ఇక అప్పట్లో మిచాంగ్ తుఫాన్ వచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణలో కూడా అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురిశాయన్నమాట. ఇక తాజాగా మరొకసారి వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక తెలంగాణలో చలి తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. మనకు ఆదిలాబాద్ ఈ జిల్లాలో అయితే భయంకరమైనటువంటి చలి అయితే వణికిస్తూ ఉంది.